హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారము, ప్రత్యేకమైన ఆదివారం, పెంతెకోస్తు దినం. మొట్టమొదటిసారిగా శిష్యులు దేవుని సన్నిధిలో కనిపెట్టి పైనుండి శక్తిని పుంజుకొని వాక్శక్తిని కలిగి ధైర్యంగా సాహసంతో సువార్తను ప్రకటించిన రోజు. ఈ విషయాలు మనం నేర్చుకుందాం. తవల మంచంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మరొకసారి నీ అభిషేకమును పొందాలని ఆశతో ఈ ఆదివారము నీ మాటలు వినటానికి కూడి వచ్చిన మమ్మల్ని దర్శించి అభిషేకించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం ఒకసారి చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు పెంతెకోస్తు పండుగ దినం ఏంటి అంటారేమో. మీరు పాత నిబంధనలో పాస్ ఓవర్ అంటే పస్కా పండుగ ఆచరించిన తర్వాత 7 పస్కాలు ఆచరించిన తర్వాత అంటే 7 ఏళ్ళు 49 రోజులు ఆ తరువాతి రోజును పెంతెకోస్తు దినము అని పాత నిబంధనలోనే వ్రాయబడి ఉంది. మీ చర్చెస్లో వేరుగా చెప్తారు, కల్వరి చర్చిలో కూడా అవి డిస్కస్ చేయబోతున్నాం. ఇది అనుదిన ధ్యానమే కనుక క్లుప్తంగా వెళ్దాం. పెంతెకోస్తు దినము అంటే యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 50వ రోజు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అనేక మందికి అనేక సందర్భాలలో తను తాను రుజువులతో పాటు కనబరుచుకున్నాడు. ఆయన సజీవుడని బయలుపరుచుకున్నాడు. ఇంచుమించు 500 మంది చూస్తుండగా ఆయన ఆకాశంలోనికి ఆరోహణమయ్యాడు. వారు ఇంకా తేరి చూస్తున్నప్పుడు ఏ రీతిగా యేసు మీ యొద్ద నుంచి ఆకాశానికి ఆరోహణమయ్యాడు, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని అక్కడున్న దూతలు, ఆకాశంలో నుండి దూతలు చెప్పటం. అంతకుముందే ప్రభువు 8వ వచనంలో చూస్తే 1:8లో అపోస్తల కార్యములో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని చెప్పారు. అంతేకాదు లూకా సువార్తలో ముందుగానే ఆయన పునరుద్ధానానికి ముందుగానే చెప్పిన మాట లూకా సువార్త 24వ అధ్యాయం 48వ వచనములో ఈ సంగతులకు మీరే సాక్షులు, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని వారితో చెప్పాను. నేను వాగ్దానం చేసినట్లుగా ఆదరణకర్తను మీ మధ్యకు పంపుచున్నాను. పరిశుద్ధాత్మ మీ మధ్యకు మీ మీదకు రాబోతున్నాడు. కాబట్టి మీరు పైనుండి వచ్చే పరిశుద్ధాత్మను శక్తిని పొందినట్లుగా మీరు ప్రార్థనలో నిలిచి ఉండండి అని చెప్పారు. అలాగే ఆరోహణం అవడానికి ముందు కూడా పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనుక మీరు యెరూషలేములో యూదయలో యూదయ సమరయ దేశములందంతటా వరకు మీరు నాకు సాక్షులయుదురు అని చెప్పిన రోజు ఈ పెంతెకోస్తు దినం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పైనుండి శక్తి పొందడానికి మీరు కనిపెట్టమని కూడి ఉండమని తెలియచేశారు కదా. మీరు 1వ అధ్యాయం అపోస్తల కార్యాలు 14వ వచనం చదివినట్లయితే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇంచుమించు 120 మంది ఆ మేడగదిలో కూడి ప్రార్థిస్తున్నప్పుడు ఈ పెంతెకోస్తు దినమున అంటే ప్రభు పునరుద్ధానుడైన తర్వాత 50వ రోజు ఏం జరిగిందో ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంతవరకు పేతురు మిగిలిన కడమ శిష్యులందరూ కూడా ఇంకా బలహీనులుగానే ఉన్నారు. ఇంకా పిరికితనం ఉంది, ఇంకా సందేహాలు ఉన్నాయి, ఇంకా భయం ఉంది. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డారో, పైనుండి వచ్చిన శక్తిని పొందారు, వాక్శక్తిని పొందారు, వారు సువార్తను స్పష్టముగా ధైర్యముగా ప్రకటించడం మొదలుపెట్టాడు.
ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి థియాలజీ ట్రైనింగ్ కావాలనో, లేక వాక్చాతుర్యం కావాలనో, మంచి మంచి పదజాలాలు కావాలనో, మరేదో అనుకుంటున్నాం. కానీ పైనుండి శక్తిని పొందినవాడు తన మాటల్లో దైవశక్తి ఉంటుంది కనుక, దేవుని మాటలు ఉంటవి కనుక, ఆ మాటల సారం దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం వంటిది. అది హృదయాంతరేంద్రియాల్లోనికి దూరచ్చు, ప్రాణాత్మలను వేరు చేయొచ్చు, ప్రతి ఆలోచనను పరిశీలిస్తుందన్న సంగతి మనం గుర్తిస్తే, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్నట్లు పరిశుద్ధాత్మ అభిషేకముతో మాటలాడిన దేవుని మాటలు మనుషుల హృదయాలను, కఠిన హృదయాలను కరిగిస్తాయి, కృంగిన హృదయాలను ఆదరిస్తాయి. ప్రతి హృదయాన్ని పరిశోధించి మన హృదయ స్థితిని మన ముందు పెట్టి, మన స్థితిని మనం ఎరిగి పశ్చాత్తాపడినట్లుగా, ఒప్పుకోలు కలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తాడు. వారందరూ మేడగదిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయో నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడను. వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడిరి. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా పరిశుద్ధాత్మ అభిషేకము అగ్ని నాలుకల వలె, విభజించబడిన నాలుకల వలె వారి మీదకు రావటం, వారి తలల మీద నిలవటం, వారు వాక్శక్తిని పొందుకోవటం, వారు ధైర్యముగా అనేక భాషలలో వారు మాట్లాడటం మొట్టమొదటగా జరిగింది. ఈరోజు యెరూషలేము వెళ్తే ఈ మేడగదిని ఇంకా మనం చూడగలం. ఒక సీలింగ్ లేనటువంటి ఒక మేడగది, పట్టణమునకు మధ్యలో ఉన్న ఆ గది. యెరూషలేములో అనేక పండుగలు జరుగుతుంటవి. ఆ పండుగ నిమిత్తమై హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే కోతల పండుగ కొరకు 50వ రోజు ఒక పండుగగా కృతజ్ఞతలు చెల్లించడానికి రావాలన్నప్పుడు అనేకులు యెరూషలేములోనికి ఆ రోజు వచ్చున్నారు. పండుగకి అందరూ దేవాలయానికి వచ్చేవారు. ఆ రోజుల్లో దేవాలయం యెరూషలేములో ఒకచోటే ఉంది. ఏ దేశం వారైనా, ఏ భాష వారైనా, ఎక్కడెక్కడున్న వారైనా అక్కడికే రావాలి. కాబట్టి ఆ సందర్భంగా అక్కడ అనేక భాషలు కలిగిన అనేక భక్తులు, అనేక యూదులు, అనేక మంది అన్యులు, అనేక జాతుల వారు అనేకలు అక్కడ సమకూడి అక్కడ ఒక ఆర్భాటం జరుగుతున్న సమయంలో పరిశుద్ధాత్ముడు అగ్ని జ్వాలలుగా వారి తలల మీదకు దిగి వచ్చినప్పుడు ఒక గొప్ప శబ్దముతో ఉంది బైబిల్లో. ఇట్స్ నాట్ ఓన్లీ ద వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, గాలి అనే గాలి ధ్వని అండ్ అగ్నిజ్వాలలు, వెలుగు. ఆటోమేటిక్గా ఆ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఆకాశములో నుండి వచ్చిన ఆ వెలుగును చూచి, ఆ శబ్దమును చూచి, ఆ అగ్నిజ్వాలల వంటి నాలుకలను చూచి, ఆ మేడగది వైపు అక్కడ దిగడం చూసి అందరూ, ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న వారందరూ అక్కడికి అది ఏంటో అని వింతగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఉంటారు. అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, రకరకాల స్థితిగతులలో ఉన్నవారు, పండుగగా వచ్చిన వారందరూ అక్కడికి వచ్చి ఆ మేడగది చుట్టూ నిలబడినప్పుడు ఏమైందండి? అపోస్తల కార్యాల్లోనే మనం చదువుతున్నాం 5వ వచనంలో. ఆ కాలమందు ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆకాశము కింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన యూదులు, భక్తిగల యూదులు యెరూషలేములో ఉండిరి. ఈ శబ్దము కలుగుగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషలో వారు మాట్లాడుట విని కలవరపడి.
ప్రతి మనుషుడు వచ్చి వాళ్ళు అన్ని ఆకాశం కింద ఉన్న జనాంగాల్లో నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, వేరే వేరే భాషలకు చెందినవారు అందరూ వచ్చినప్పటికీ ఆడ పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆయన ఏ భాషలో మాట్లాడుతున్నాడో కానీ ప్రతి వారికి వారి వారి భాషల్లో అర్థమవుతుంది. హల్లెలూయా. ఆ వరం ఉంటే ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటండి, కానీ ఈ రోజున ఉన్న టెక్నాలజీని బట్టి దేవుడు ప్రతి భాష వారికి సువార్త అందటానికి ఆరంభంలోనే అద్భుతంగా యేసే రక్షకుడన్న మాట అన్ని భాషల వారికి అందునట్లుగా వచ్చిన వాళ్ళందరూ వారి వారి భాషలలో మాట్లాడటం విని ఏమన్నారంట, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరు గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనకు వినపడుచున్నదే. ఇదేమి? వీరు గలిలయ ప్రాంతానికి వచ్చిన వారు, గలిలయ భాష మాట్లాడేవారు. చూడండి, మన తెలుగులోనే ప్రాంతీయ భాషలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక విధంగా మాట్లాడతారు, మా చెన్నైలో తెలుగువారు ఇంకోలా మాట్లాడతారు, కర్ణాటకలో ఉన్న తెలుగువారు ఇంకోలా మాట్లాడతారు. మరి మన విజయవాడ కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళు శుద్ధమైన తెలుగు మాట్లాడతారు. అటుపక్క వెళ్తే కాకినాడ సైడ్ అయితే కొంచెం మర్యాద ఇచ్చి కొంచెం సాగదీసి మాట్లాడతారు. ఇంకా కొంచెం శ్రీకాకుళం సైడ్ వెళ్తే ఇంకా రాగాలు దీర్ఘాలు తీసి మాట్లాడతారు. పద్ధతిని బట్టి వీరు ఏ ప్రాంతం వాళ్ళని వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక భాష వారు లేక అన్ని భాషల వారు కూడి వచ్చినప్పుడు ఆ తెలంగాణ భాషకు తెలంగాణ భాష వాళ్ళకి అర్థమవుతుంది, శ్రీకాకుళం వాళ్ళకి శ్రీకాకుళం భాష అర్థమవుతుంది. అందుకంటే విచిత్రం, తమిళోళ్ళకి తమిళ్లో, తెలుగు వాళ్ళకి తెలుగులో, హిందీ వాళ్ళకి హిందీలో, మరాఠీ వాళ్ళకి మరాఠీలో, జర్మన్స్కి డచ్లో, ఫ్రెంచ్ వాళ్ళకి ఫ్రెంచ్ భాషలో, ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో వినబడినట్టు అన్ని భాషలు వారికి వితౌట్ ట్రాన్స్లేషన్ తర్జుమా చేసే వాళ్ళు అక్కర్లేకుండా ప్రతి వారు వారి వారి భాషలలో వారు వింటున్నారు. ఏం వింటున్నారు? యేసే రక్షకుడన్న మాటను వింటున్నారు. ఆ కింద ఉంది, అంచెదనముల్లో నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్న మాట వింటున్నారు. యేసుక్రీస్తును మీరు సిలువ వేశారు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు అన్న సువార్త ప్రకటన చూస్తున్నాం. ధైర్యముగా వాక్శక్తితో కమాండ్, దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు నసగకూడదండి, అనుకుంటా అయ్యుంటుంది అనేది కాదు. ఇట్స్ దేర్, ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం శక్తి కలిగింది. వారికి స్పష్టముగా వారి వారి భాషలలో మాట్లాడినప్పుడు మీకు ఇంటి లెక్కేస్తారండి. అక్కడ ఇంచుమించు 14 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు 14-15 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకసారి గమకం చూడండి, 9వ వచనంలో పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియులు, యూదయ, కప్ప, దుకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తోను దేశములయందున్న అందలివారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. ఎన్ని భాషలో చూడండి. రోమన్స్ ఉన్నారు, యూదులు ఉన్నారు, ఏంటండి అరబ్బులు ఉన్నారు. వారందరూ వారి వారి భాషలలో ఏం మాట్లాడుతున్నారు? దేవుని గొప్ప కార్యాల గురించి మనం వినుచున్నామని, రక్షణ సువార్తను వినుచున్నామని, నిజ రక్షకుడి గురించి వినుచున్నామని వారందరూ ఒకరితో ఒకరు చెప్పుకొని విభ్రాంతి నొందారంట. ఏంటండి, ఒక్కసారిగా యేసు ప్రభు ఒక ప్రాంతీయంగా గలిలయలో మాత్రమే ఆయన పరిచర్య చేశారంట. ఆయన యూదుల మధ్యలో మాత్రమే ఉన్నట్టు ఇంచుమించు కనబడుతుంది. ఆ పాలస్తీనాలో మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. అది కూడా కొన్ని స్థలాల్లో. కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభు.
భూలోక ఆకాశము కిందుండు ప్రతి జనములో నుండి వచ్చిన వారికి, ఆయా భాషలు మాట్లాడు వారికి ఒకేసారి ఎగ్దమ్ అంటారు కదా, ఏంటండి రీజనల్ మినిస్ట్రీ. వాట్ హ్యాపెన్, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అయిపోయినట్టు. ప్రతి వారికి వారి వారి భాషల్లో సువార్త వినబడింది. వారి వారి ప్రాంతాలకు వెళ్ళి వారు విన్న విషయాలను ప్రకటించారు. ఆ రీతిగా యేసే రక్షకుడన్న మాట భూ దిగంతముల వరకు అప్పటి నుండి ఇప్పటి వరకు విస్తరిస్తూనే ఉంది. ఈ పెంతెకోస్తు దినమునందు మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారా? భాషలు మాట్లాడటం పరిశుద్ధాత్ముడిచ్చే వరములలో ఒక వరం. పరిశుద్ధాత్ముడు అనేక వరాలు మనకి ఇస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మరికొన్ని వాక్య భాగాలు మీకు వివరంగా వివరిస్తుంటాయి. మీరు చదివితే మీరు అర్థం చేసుకుంటారు. దేవుని శక్తి మన మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మతో మనం అభిషేకించబడినప్పుడు ఒక పాయింట్ అండి, మనం శక్తిని పొందుతాం. పాపాన్ని జయించే శక్తి, సాతాన్ని జయించే శక్తి, శరీరిచ్చలను జయించే శక్తి, లోకాన్ని జయించే శక్తి, ఆధ్యాత్మిక శక్తిని మనకి అనుగ్రహించబడుతుంది. అట్టి శక్తిని ప్రభు మన ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ పెంతెకోస్తు దినమందు నీ ఆత్మతో నాయన ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నీ మాటలు వింటూ ఈ దినమున నీ సన్నిధిలో నిలిచి ఉన్నారో అట్టి వారిని అభిషేకించి వాక్శక్తిని పొంది, ఆధ్యాత్మిక శక్తిని పొంది, పరిశుద్ధతలో ఘనతలో మేము వర్ధిల్లినట్లుగా యేసే రక్షకుడన్న మాట అన్ని జాతుల వారికి, అన్ని భాషల వారికి, అన్ని వంశముల వారు, అన్ని స్థితిగతులలో ఉన్న వారికి అందించినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకముతో నడిపించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయటం, అది కాకుండా 91954041 అనే నెంబర్కి మీరు ఒక వాట్సాప్ పంపించండి. మీ ప్రార్థనా భారాలు కానీ, ప్రైజ్ రిపోర్ట్స్ కానీ, ఏ రీతిగా మేలు పొందుతున్నారన్నది కానీ. అలాగే మీరు ఇతర దేశాల్లో ఉంటే వేరే నెంబర్ ఇచ్చామండి, 9100100888 నెంబర్కి మీ వాట్సాప్ మెసేజ్ని పంపించండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని అభిషేకించి శక్తివంతులుగా చేయాలని ఆశిస్తున్నాడు కనుక ఇంకా బలహీనులుగా ఉండిపోక పిరిగితన ఆత్మని కాక ధైర్యమును, ఇంద్రియ నిగ్రహములు కలిగిన శక్తిని మనకి ఇచ్చున్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకుందాం. ప్రభుచితమైతే ఈ మధ్యాహ్నం కల్వరి చర్చ్లో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇవ్వబడుతున్నాయి. మీ మందిరాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించండి. వచ్చిన తర్వాత మరలా మరోసారి వాక్యాన్ని ఆలకించండి. 3 గంటలకు హెచ్చరిక, 9 గంటలకు కల్వరి ప్రతిదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైన గాక.